ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ఇక్కడ నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు ఎవరితో చెప్తున్నారు అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ మాట చెప్పిన సందర్భము, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయంలో కనిపిస్తుంది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అంటే ఇక్కడ కరువు పరిస్థితులలో ఇస్సాకుతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అని చెప్తున్నాడు. ఐగుప్తుకు నువ్వు వెళ్ళవద్దు, ఎక్కడైతే కరువు ఉందో అక్కడే నీవు నివసించు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆ పరిస్థితులలో, ఆ కరువు పరిస్థితులలోనే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇస్సాకుకు చెప్పాడు. ఇప్పుడు నిర్ణయం అనేది ఇస్సాకు తీసుకోవాలి. దేవుని మాట విని కరువు ఉన్న దేశంలోనే నివసించడమా, లేక దేవుని మాట వినక తన చిత్త ప్రకారం ఐగుప్తునకు వెళ్ళడమా? ఇక్కడ ఇస్సాకు దేవుని మాట మాత్రమే విన్నాడు. దేవుని మాటకు విధేయుడయ్యి కరువు దేశంలోనే అతను ఉన్నప్పుడు ఆ కరువు పరిస్థితులలోనే ఇస్సాకు ఆ దేశమందుండి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు కాబట్టే అతను మిక్కిలి గొప్పవాడయ్యాడు. అంత మాత్రమే కాదు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఇక్కడ దేవుడు ఎప్పుడు మనకి స్వేచ్ఛనిస్తాడు. ఆయన మాట వినడమా వినకపోవడమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇస్సాకు ఆయన మాట విన్నాడు, ఆయన మాటకు విధేయత చూపాడు, 100 ఫలము పొందుకున్నాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా దేవుడు అతనిని అభివృద్ధి పరచాడు. అలాగే మనము బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూస్తాము. అక్కడ కూడా సేమ్ ఇలాగే కరువు వచ్చిన పరిస్థితులలో ఆమె ఏ నిర్ణయం తీసుకుంది, దాని పర్యవసానం ఏమైంది అనేది కనుక మనము గమనించినట్లయితే, నయోమి అన్నావిడ కూడా అతని భర్త ఎలీమెలెకు యూదా బెత్లెహేములో కరువు ఉందని వారు మోయాబునకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ చాలా నష్టమును చవి చూడవలసి వచ్చినది. మొట్టమొదట తన భర్త ఎలీమెలెకు చనిపోతాడు. తర్వాత తన 2 కుమారులను ఆమె కోల్పోతుంది. ఆమె చెప్తుంది కదా, మధురమైన నా జీవితము మారాగా మార్చబడింది అని. కాబట్టి నయోమి వల్లే నీ స్వచిత్తానికి లోబడి నీ ఇష్టమైన చోటికి నువ్వు వెళ్తావా? ఇస్సాకు వల్లే దేవుని చిత్తమునకు లోబడి నీవున్న చోటే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావా? నిర్ణయము నీదే. దేవుడు నీవు ఎక్కడ ఉన్నా అంటే ఆయన చిత్త ప్రకారము, ఆయన మాటకు లోబడి నీవు జీవించినప్పుడు ఆయన తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ శత్రువులు ఆశ్చర్యపడేలాగా నీ పట్ల దేవుడు తన కార్యములను జరిగిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్.